రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ. అసెంబ్లీకి వస్తానని ఎమ్మెల్యేలతో చెప్పిన కేసీఆర్ వస్తే పూర్తి స్థాయిలో ఉంటారా? గవర్నర్ ప్రసంగం వరకే ఉంటారా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం, మిషన్ భగీరథ, కాంట్రాక్టులు, కమిషన్లు, అక్రమాలు, అవినీతి గురించి నిలదీస్తామని ఆయన దగ్గర సమాధానం లేక అసెంబ్లీకి రావడం లేదని సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో అందరి చూపు కేసీఆర్ పై పడింది. ఈసారైనా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అన్న చర్చ మొదలైంది. అయితే కేసీఆర్ రేపటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసం మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన కూడా హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. తాను కూడా అసెంబ్లీకి వస్తానని చెప్పారు. అయితే అసెంబ్లీకి వస్తా అని చెప్పిన కేసీఆర్ పూర్తి స్థాయి సమావేశాలకు హాజరవుతారా లేక గవర్నర్ ప్రసంగం విని వెళ్లిపోతారా అన్న చర్చ మొదలైంది. కొంతమంది పూర్తి సమావేశాలకు హాజరవుతారని, మరికొంతమంది చెప్పలేమో అని చెబుతున్నారు. మరి కేసీఆర్ నిర్ణయం ఏంటనేది తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయి సమావేశాలకు హాజరవుతారా లేక గవర్నర్ ప్రసంగంతోనే ముగించేస్తారా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.